దేవుని పరిశుద్ధమైన నామమున కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట శుభములు వందనాలు తెలియజేయుచున్నాను. దేవుని వాక్యమైన బైబిల్ నుండి తెస్సలోనిక 2వ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనము. తెస్సలోనిక 2వ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. ఎవని యొద్దను ఉచితముగా ఆహారం పుచ్చుకొనలేదు, మేము మీలో ఎవనికిని భారముగా ఉండకూడదని ప్రయాసముతోనూ కష్టముతోనూ రాత్రింబగళ్ళు పని చేయుచు జీవనము చేసితిమి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడవైన దేవ, నీ పాదములకు వందనాలు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము. కనికర సంపన్నుడా, కృప చూపే దేవా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ దినమందు నీ సన్నిధి మాకు ఇచ్చినందుకై స్తోత్రం. పాటల్లో తోడే ఉండి మీరు పాడించినందుకై స్తుతిస్తూ ఉన్నాం. పాడిన వారిని దీవించి బలపరచండి. వాక్యం చదువుకొని ఉండగా దీవించండి. మీరు మాతో మాట్లాడండి. మా జీవితాలను, మా బ్రతుకులను సరిచేసి నీ రాకడకు సిద్ధపాటు చేయమని, దినదాసుని కూడా మరుగుపరిచి మీరు మాట్లాడుమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పౌలు తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక ధ్యానాలు మనము వింటూ వస్తూ ఉన్నాం. ఈ దినమందు 8వ వచనములో ఎవని యొద్దను ఉచితముగా ఆహారం పుచ్చుకొనలేదు. ఉచితముగా ఆహారం పుచ్చుకొనలేదు అంటే పని చేయకుండా భోజనము చేయలేదు అని. పనివాడు జీతానికి పాత్రుడు, పనివాడు జీతమునకు పాత్రుడు. పని చేయకుండా భోజనము చేయలేదు అనేది పౌలు మాటల్లో మనకు అర్థమవుతూ ఉంది. కాబట్టి ఈ మాట పలికినట్టున్నాడు. ఎవని యొద్దను ఉచితముగా ఆహారం పుచ్చుకొనలేదు అన్నాడు. 2వ లైన్లో మేము మీలో ఎవనికి భారముగా ఉండకూడదని ప్రయాసముతోనూ కష్టముతోనూ రాత్రింబగళ్ళు పనిచేయచ్చు జీవనము చేసితిమి. ఒకటి, ఉచితముగా ఆహారం పుచ్చుకొనలేదు అని అంటూ, మేము మీలో ఎవరికి భారంగా ఉండకూడదని, మేము మీలో ఎవరికి భారముగా ఉండకూడదని. భారముగా ఉండకూడదు అంటే మా వలన మీరు బాధపడకూడదు, మా వలన మీరు బాధపడకూడదు. వీనెక్కడ జొతైనడబ్బా, మాకు భారంగా ఉంది అని అనిపించుకోకుండా పౌలు ప్రయాసముతో కష్టముతో రాత్రింబగళ్ళు పనిచేసి జీవనము చేశాడు. ఎలా జీవనం చేసినాడు రాత్రింబగళ్ళు? ఎలాగూ అంటే పౌలే రాసిన మాట చూడండి. అపోస్తుల కార్యం 18వ అధ్యాయం 3వ వచనంలో, అపోస్తుల కార్యము 18వ అధ్యాయము 3వ వచనములో, వారు వృత్తికి డేరాలు కుట్టువారు, పౌలు అదే వృత్తి గలవాడు గనుక వారితో కాపురం ఉండెను, వారు కలిసి పని చేయుచుండిరి.
కొరింథీలో పౌలు అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. అటు తర్వాత పౌలు ఏథెన్సు నుండి బయలుదేరి కొరింథునకు వచ్చినాడు. ఏథెన్సు నుండి బయలుదేరి కొరింథుకు వచ్చినాడు. కొరింథీలో ఎవరున్నారంటే పొంతు వంశీయుడైన అకుల్లా అను ఒక యూదుణ్ణి అతని భార్య అయిన ప్రిస్కిల్లాను కనుగొని వారి యొద్దకు వెళ్ళాను అన్నమాట ఉంది. పొంతు వంశీయుడైన అకుల్లా ఇతడొక యూదుడు అని రాయబడింది. అతని భార్య అయిన ప్రిస్కిల్లాను కనుగొని వారి యొద్దకు వెళ్ళాడు. అకుల్లా ప్రిస్కిల్లా ఇద్దరు భార్య భర్తలు. 2వ వచనములో యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలని క్లౌదియ చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి కొత్తగా వచ్చిన వారంట వీళ్ళు. ఎవరు? అకుల్లా ప్రిస్కిల్లా అనే ఈ దంపతులు ఇటలీ నుండి కొత్తగా వచ్చిన వారు కొరింథుకు వచ్చారు. పౌలు ఏథెన్సు నుండి కొరింథుకు వచ్చినాడు. అకుల్లా ప్రిస్కిల్లా అనే వీరు ఇటలీ నుండి కొత్తగా వచ్చిన వారు. వీరు కొరింథీ సంఘం లేదా కొరింథీలో వీరు కలుసుకున్నారు. పౌలు, అకుల్లా, ప్రిస్కిల్లా వారు వృత్తికి డేరాలు కుట్టువారు. వారి వృత్తి ఏమిటంటే డేరాలు కుట్టువారు. డేరాలు కుట్టువారంటే పరదలు కుట్టేవాళ్ళు అన్నమాట. చినిగిపోయినటువంటి పరదలు ఏ విధంగా కుట్టేవాళ్ళో ఈ దినాల్లో, ఒకవేళ పౌలు, అకుల్లా, ప్రిస్కిల్లా వాళ్ళు కొత్తవి కుట్టేవాళ్ళేమో. ఇప్పుడు మనం అంటాం సేమియా అంటాం కదా, మన ఇంటి ముందు పెళ్ళిళ్ళకి వేసుకునేటివి, అవి కుట్టేవాళ్ళు అని మనకు అర్థమవుతూ ఉంది. సరే, పౌలు అదే వృత్తి గలవాడు కనుక వారితో కాపురం ఉండెను, వారితో ఉండెను అని ఉంది. అకుల్లా ప్రిస్కిల్లా ఇంట్లో ఉన్నాడు, వారితో కలిసి ఉన్నాడు కొంతకాలం అనేది మనకు అర్థమవుతుంది. వారు కలిసి పని చేయించుండిరి. అకుల్లా ప్రిస్కిల్లాతో కలిసి పౌలు పనిచేశాడు. వీరు ముగ్గురు పనిచేసినారు. పనిచేసేటువంటి వాళ్ళు సోమరులు కాదు, అవునా? పౌలు సోమరి కాదు, అకుల్లా, ప్రిస్కిల్లా సోమరులు కాదు, పనిచేసేవాళ్ళు. పని చేయాలి. పని చేయకపోతే ఏమవుతారు అంటే ఉదరబోతులు, సోమరులు అవుతారు, అవునా? సోమరులు అవుతారు, వదరబోతులు అవుతారు అని మనము ఆదివారపు సందేశంలో మనం విన్నాం. అక్రమంగా సంపాదించు వారైతారు, సక్రమంగా కాదు అని కూడా మనం విన్నాం. కాబట్టి పని చేయాలా? పని చేయకుండా ఆమె భోజనము చేయదు, అవునా? సామెతల గ్రంథం 31వ అధ్యాయము అనుకుంటాను, చూడండి అన్నమాట. సామెతల గ్రంథము 31వ అధ్యాయము వచనం గుర్తుంటే చదవండి. వాక్యం చెప్తున్న మాట మనము జ్ఞాపకంలోనికి తెచ్చుకుంటున్నాం కాబట్టి ఈ మాట మనము చదువుకునేవారుగా ఉండాలి. 27వ వచనం, ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును, పని చేయకుండా ఆమె భోజనము చేయదు.
అని ఉంది. అవునా? పని చేయకుండా ఆమె భోజనము చేయదు. ఎవరిమే? గుణవతి అయిన భార్య అని ఉంది. గుణవతి అయిన భార్య పని చేయకుండా భోజనము చేయదు. కొందరు భోజనపు దొంగలు ఉంటారు. వీళ్ళు పని చేయరు, కానీ వీళ్ళకేం కావాలా? భోజనం ఒకటి కావాలా. ఏ పని చేయరు, ఏ పని ముట్టుకోరు, కానీ భోజనం మాత్రం టయానికి కావాల్సిందే. గుర్తుంచుకోవాలి, పని చేయకుండా ఆమె భోజనము చేయదు. పౌలే అన్నాడు, పని చేయాలి, పని చేయకుండా భోజనం చేయకూడదు. కష్టపడి పని చేయండి. వచ్చిన డబ్బులతో జీవనం కొనసాగించండి. సోమరులుగా ఉండొద్దు. పని అనేది అవసరం. పౌలే పని చేశాడు, అకుల ప్రిస్కిల పని చేశారు. వారు సోమరులు కాదు. వారు కలిసి పని చేసినట్టుగా దేవుని వాక్యం చెబుతుంది. వారు కలిసి పని చేస్తుండగా పౌలు ఏం చేశాడు? ఇలా వాక్యమే చెప్తున్న మాట చూడండి. అపోస్తుల కార్యం 18వ అధ్యాయము 4వ వచనం చెప్తున్న మాట, అతడు ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరములో తర్కించుచు యూదులకు గ్రీస్తు దేశస్థులను ఒప్పించుచు ఉండెను అనే మాట. అలా పని చేస్తున్నాడు, అలా డేరాలు కుడుతున్నారు, కానీ తన పని తాను మర్చిపోలేదు. దేవుడు ఎన్నుకున్న పని, దేవుడు ఏర్పాటు చేసిన పనిని తాను కొనసాగిస్తున్నాడు. ప్రతి విశ్రాంతి దినమున, ప్రతి విశ్రాంతి దినం వారికి శనివారం. పాత నిబంధన కాల పద్ధతి అంతా కూడా శనివారమే కదా విశ్రాంతి దినం. కాబట్టి ప్రతి విశ్రాంతి దినమున ఏం చేశాడు పౌలు అంటే, సమాజ మందిరములో తర్కించుచు యూదులను గ్రీస్తు దేశస్తులను ఒప్పించుచు ఉండేను. దేవుని వాక్యం బోధించుట అనే మాట ఉంది కదా 5వ వచనంలో. 5వ వచనం చూడగా, సీలాయు తిమోతియు మాసిదోనియ నుండి వచ్చినప్పుడు పౌలు వాక్యము బోధించుట యందు ఆతురత గలవాడై యేసే క్రీస్తని యూదులకు దృఢముగా సాక్ష్యమిచ్చుచు ఉండేను. ఇలా పని, అలా ఆ పని కొడుక, ఇలా సొంత పని, అలా దేవుని పని. దేవుని పని విషయములో ఆతృత గలవాడై దేవుని వాక్యము బోధించడం యందు, అవునా, యేసే క్రీస్తుని దృఢముగా సాక్ష్యమిచ్చుచు పని చేసినట్టుగా దేవుని వాక్యం చెబుతుంది. పని చేసేవానికి జీతం, పని చేయని వానికి ఏ జీతం కూడా ఉండదు. పని చేయడానికి ఏం జీతం వస్తుంది? అవునా? పని చేస్తే జీతం వస్తుంది. పని చేయకపోతే జీతం రాదు. పని చేయకపోతే కూలి రాదు. పని చేయకపోతే ఆహారం కూడా లేదు. పౌలు పని చేశాడు. వాళ్ళు ఎదురాడినారు, దూషించారు. అవునా? ఎదురాడారు, దూషించినారు. దానికి పౌలు తన వస్త్రాలు చింపుకున్నాడు, లేదా దులిపేసుకున్నాడు. మీ నాశనముకు మీరే ఉత్తరవాదులని, నేను నిర్దోషిని, ఇక మీదట నేను అన్యజనుల యొద్దకు పోదునని వారితో చెప్పిపోయినాడు. అటు ఆ పని, ఇటు ఈ పని అనేది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. తెస్సలోనిక మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. 2వ అధ్యాయము 9వ వచనం చూడగా ఇలాగ దేవుని వాక్యం చెప్తున్న మాట చూడండి. అవును సహోదరులారా, మా ప్రయాసమును కష్టమును మీకు జ్ఞాపకమున్నది కదా.
మేము మీలో ఎవరికైనాను భారముగా ఉండకూడదని రాత్రింబగలు కష్టము చేసి జీవనము చేయుచు మేము దేవుని సువార్త ప్రకటించుతమి అన్నాడు. అవును సహోదరులారా, మా ప్రయాసము కష్టము మీకు జ్ఞాపకం ఉన్నది కదా. ప్రయాసము కష్టం, మా ప్రయాసము మా కష్టము మీకు జ్ఞాపకం ఉంది. మీకు తెలుసు మేము ఎట్లా ప్రయాసపడ్డాము, ఎట్లా కష్టపడ్డాము అంటూ మేము మీలో ఎవరికైనాను భారంగా ఉండకూడదని రాత్రింబగళ్ళు కష్టము చేసి జీవనము చేయొచ్చు దేవుని సువార్త మీకు ప్రకటించుతుంది. అవునా? రాత్రింబగళ్ళు కష్టం చేసినాము, జీవనం కొనసాగిస్తున్నాం. అటనే మీకు దేవుని సువార్త ప్రకటించినాం. మీకు దేవుని సువార్త ప్రకటించినాం. పరలోక రాజ్యం సమీపిస్తూ ఉంది, దేవుని రాజ్యం సమీపిస్తూ ఉంది. మారుమనసు పొందండి, మార్పు చెందండి. ఈ లోకం శాశ్వతం కాదు, పరలోకమే శాశ్వతం. ఆయన మన కోసమై ప్రయాసపడ్డాడు, అప్పగించబడ్డాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు. దేవుని సువార్త అంటే ఇదే కదా, క్రీస్తుని గురించిన సువార్త. శిలువ వేయబడిన యేసు క్రీస్తుని గురించి మేము ప్రకటిస్తున్నాము అని చెప్పినాడు. ఆయన గురించి ప్రకటించుట, శిలువ వేయబడిన ఈ క్రీస్తును ప్రకటించుట, ఒప్పించుట అనేది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. అపోస్తుల కార్యం 20వ అధ్యాయం 34వ వచనం చూడండి. అపోస్తుల కార్యం 20వ అధ్యాయము 34, 35 వచనాలు మనం చూడగా, నా అవసరముల నిమిత్తమును నాతో ఉన్న వారి నిమిత్తమును ఈ నా చేతులు కష్టపడినవని మీకే తెలియను. మీరును ఇలాగు ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలననియు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకొనవలననియు అన్ని విషయములలో మీకు మాదిరి చూపితునని చెప్పాను. పౌలు మాదిరి ఇక్కడ మనకు కనిపిస్తుంది. నా అవసరముల నిమిత్తము, అంత మాత్రమే కాదు, నాతో ఉన్న వారి నిమిత్తము ఈ నా చేతులు కష్టపడని మీకు తెలుసు. నా కోసము, నాతో ఉన్నవారి కోసం ఈ నా చేతులు కష్టపడినాయి. చేతులు కష్టపడి దేనికైనా చేతులే. అవునా? కసుగొట్టాలన్నా చేతులే, కలుపు తీయాలన్నా చేతులే, వరి కొయ్యాలన్నా చేతులే, తినాలన్నా చేతులే. చేతులు లేకపోతే ఏ పని చేయలేం. అందుకే దేవుడు చేతులు ఇచ్చాడు. చేతులు ఇచ్చింది తినడానికి కాదు, పని చేయడానికి. రెక్కలు ఇచ్చింది ఎగరడానికి, కూర్చోవడానికి కాదు. అవునా? ఈ నా చేతులు కష్టపడినని మీకు తెలుసు. మీరును ఇలాగూ ప్రయాసపడి అన్నాడు. మీరు ఇలాగ ప్రయాసపడండి, బలహీనులను సంరక్షింపవలెననియు అన్నాడు. బలహీనులను సంరక్షించండి. పుచ్చుకుంట కంటే ఇచ్చుట ధన్యము అని మన ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకోండి. అవునా? బీద విధవరాలు దేవునికి ఇచ్చేసింది. అంటే మనం కష్టపడి పనిచేసి సంపాదించి కొంత దేవునికి పరిచర్య నిమిత్తమై, దేవుని పరిచర్య నిమిత్తమై, బలహీనులను బలపరచడానికి, లేని వారికి సహాయం చేయడానికి మన కష్టార్జితం నుంచి కొంత సొమ్ము ఇవ్వాలి అని
పౌలు చెప్పినట్టుగా దేవుని వాక్యం చెబుతుంది. పౌలు సంఘాలను ప్రోత్సహించినాడు, సంఘాల్లోని విశ్వాసాలను ప్రోత్సహించినాడు. వచ్చిందంత మీకే కాదు, దాంట్లో కొంత బీదలకు సహాయం చేయండి, రోగంతో ఉన్న వారికి సహాయం చేయండి, ఇబ్బందులు ఉన్న వారికి సహాయం చేయండి, సంఘానికి సహాయం చేయండి, పరిచర్య కోసమై సహాయం చేయండి. ఇదే ప్రభు మనకు నేర్పినాడు, ఇదే ప్రభు మనకు నేర్పినాడు అని పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. ఇక కొరింథీ రెండో పత్రిక, కొరింథీలో రెండో పత్రిక చూడండి, రెండో పత్రిక 11:9, 11వ అధ్యాయము 9వ వచనములో, మరియు నేను మీ యొద్దనున్నప్పుడు నాకక్కర కలిగి ఉండగా నేనెవని మీదను భారం మోపలేదు. మాసిదోనియా నుండి సహోదరులు వచ్చి నా అక్కర తీర్చిరి. ప్రతి విషయములోనూ నేను మీకు భారంగా ఉండకుండా జాగ్రత్త పడి తిని, ఇక ముందుకును జాగ్రత్త పడుతును అన్నాడు. పౌలు కొరింథీయులతో మాట్లాడుతూ చెప్పిన మాట, నేను మీ యొద్ద ఉన్నప్పుడు నాకక్కర కలిగి ఉండగా మీ యొద్ద ఉన్నప్పుడు నాకు అక్కర కలిగింది, అవసరమైంది డబ్బు. నేనెవని మీదను భారం మోపలేదు, నేను భారం మోపలేదు. మాసిదోనియా నుండి సహోదరులు వచ్చి నా అక్కర తీర్చినారు. మాసిదోనియా నుండి సహోదరులు వచ్చి నా అక్కర తీర్చినారు. మీ మీద భారం పెట్టకూడదని ఎన్నో విధాలుగా ప్రయత్నం చేస్తున్నాడు దేవుని దాసుడు. నిజమే, భారం పెడితే ఏడ అలుగుతారేం కథను, భారం పెడితే ఎక్కడ రారేం కథను, తినగానక చెప్పుకోలేక దేవుని దాసుల యొక్క బాధ దేవుడే తీర్చాల్సిందే. నేను సంతకు పోతే కొన్ని నోట్లు చెల్లలే. ఎందుకు? చెల్లని లోట్లు కానికేస్తున్నారు. ఎవరు చెప్పుకోవాలి ఈ బాధ? ఎవరు చెప్పుకోవాలి ఈ బాధ? దేవుని దాసుడు. మీకు భారంగా ఉండకూడదని బాధంతా దింగమింగొచ్చు కదా. మాసిదోనియా నుండి సహోదరులు వచ్చారు, నా అక్కర తీర్చినారు, నా అక్కర తీర్చి ప్రతి విషయంలోనూ నేను మీకు భారంగా ఉండకుండా జాగ్రత్త పడి తిని ఇక ముందు కూడా జాగ్రత్త పడుదును అన్నాడు. ప్రియమైన సోదరి సోదరులారా, రాత్రింబగళ్ళు పౌలు కష్టపడి పనిచేశాడు. విశ్రాంతి దినమందు దేవుని సువార్తను ప్రకటించాడు. దేవుని సువార్త ఆపలేదు, తన చేతి వృత్తి మానుకోలేదు. ఇలాగా పనిచేశాడు, అలాగా పనిచేశాడు. అనగా వృత్తి అనేది తన జీవనం కోసమై, తనతో ఉన్నవారి జీవనం కోసమై తాను పనిచేయగలిగినాడు. అదే కోణములో ప్రభు పరిచర్యలో ముందు కొనసాగినాడు. అనేక స్థలాలు, అనేక గ్రామాలు, పట్టణాలు తిరిగి సువార్త ప్రకటించి, సువార్త పరిచర్యలో ఎన్నో
ఇబ్బందులు, కష్టాలు, దెబ్బలు, అవమానాలు, హేళన, హింసించబడ్డాడు, కొట్టబడ్డాడు. పౌలు నేటి సేవకులకు మాదిరి. పౌలు ఆనాటి సేవకులకు మాదిరి అనేది మనకు అర్థమవుతుంది. రాత్రింబగలు కష్టపడి తిని ఈ నా చేతులు కష్టపడెను, పనిచేసి తిని జీవనం కొనసాగించి తిని అని పౌలు చెప్పిన ఈ మాట మనము గుర్తుంచుకొని ప్రభు యొక్క పనిలో, పరిచర్యలో ముందు కొనసాగేవారుగా ఉండాలి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు 3.5 సంవత్సరాలు ఆయన పనిచేశాడు. పగలంతా ప్రజలతో ఉన్నాడు, సేవా పరిచర్య కొనసాగించినాడు. తన యొద్దకు వచ్చిన వారి యొక్క అవసరతలు తీర్చినాడు, ఆకలి తీర్చినాడు. గుడ్డి వారి కళ్ళు ఇచ్చాడు, మూగవారికి నోరిచ్చినాడు, చెవిటి వాళ్లకు వినికిడిచ్చాడు, కుష్ఠరోగులను బాగు చేశాడు, బలహీనంగా ఉన్న వారిని బలపరిచినాడు, చనిపోయిన వారు సైతం తిరిగి లేపిన దేవుడు. పగలంతా ప్రజలతో ఉన్నాడు, రాత్రంతా దేవునితో ఉన్నాడు. అనగా రాత్రంతా ప్రార్థన చేశాడు, పగలల్లా పరిచర్య చేశాడు. 3.5 సంవత్సరాల పరిచర్యలో ఏనాడు కూడా ఆయనకు విశ్రాంతి అనేది లేదు. ప్రభు విశ్రాంతి తీసుకోలేదు. ఏదో కొద్దిసేపట్ల, అవునా, ఆయన ప్రయాణం చేయొచ్చు, ఓడ అమరమున నిద్రించుండే మాట ఉంది, కానీ వారంటే లేపారు. ఏలినవాడా మేము నశించిపోతున్నాం అని లేపినారు. అవునా, ఆయనకు విశ్రాంతి లేదు. దేవుని సేవకుల గుడక విశ్రాంతి లేకుండా చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు, అందరు కాదు. కొందరు ప్రయాసపడుతున్నారు ప్రభువు నిమిత్తమై, పత్రికలు పంచుతూ ఉన్నారు, సువార్త ప్రకటిస్తూ ఉన్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవుడు వారికి ప్రతిఫలం ఇచ్చును గాక. ప్రియమైన సోదరి సోదరులారా, ఈ విధంగా దేవుడిచ్చిన సమయాన్ని పోగొట్టుకోకుండా ప్రభు పని చేస్తూ మన సొంత పనులు జరిగించవచ్చు. దేవుని సన్నిధిలో ముందుకు సాగుదాం. అట్టి కృప దేవుడు మనకందరికీ సహాయము చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, మీ కొందనాలు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఉన్నాం. కనికర సంపన్నుడా, కృప చూపే దేవా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము తండ్రి. మీరందించిన లేఖన సత్యం విన్నవారికి మేలుక్షేమం దయచేయండి, వినబోతున్న వారికి మేలుక్షేమం దయచేయండి. నీ రాకడ వరకు, మా మరణం వరకు ఈ విధంగా ప్రకటిస్తూ, నీ సన్నిధిలో ప్రయాసపడుతూ జీవనం కొనసాగించుచు ముందుకు సాగే కృపను గ్రహించి దర్శించుమని, మీకు ఆబ్దల దయచేయమని మీకు అప్పగించుకుంటూ, మా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరమందున తండ్రి ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.